Uh, Thank you again so much for having us here. సో అదే రీతిగా మరి మమ్మల్ని అందరూ కూడా ఈ రీతిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I think I just want to share a little bit more about my journey and kind of just teach a little bit about what God's been doing and what He's taught me. సో అయితే మరి నేను కొన్ని విషయాలు మరి నా యొక్క ప్రయాణం నుంచి కానీ దేవుడు నాతో పంచుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. The verse that comes to mind is the one that those who try to save their life will lose it, but those who lose their life for my sake will find it. అయితే మరి నా మనసుకు ఒక దేవునికి వాక్యం నాకు తడుతూ ఉన్నది ఏంటంటే, ఎవరైతే వారి ప్రాణాలను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారి ప్రాణాలను కోల్పోతారు, కానీ దేవుని కొరకు వారి ప్రాణాలను ఎవరైతే వదలటానికి సిద్ధపడతారో వారు దేవునిలో వాళ్ళు జీవాన్ని కనుగొంటారని. So 7 years ago when I was 22, I was back working in New Zealand. How many years ago? 7. 7 సంవత్సరాల క్రితము మరి నేను న్యూజిలాండ్లో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు and during this time I had a very good job, very good wage and a good living situation. సో నేను అక్కడ పని చేస్తున్నప్పుడు మరి నాకు చక్కటి ఉద్యోగం ఉంది, మంచి వేతనం నాకు వస్తూ ఉన్నది, చక్కగా సంతోషకరమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. For someone of my age, being 22 at the time, it was very uncommon to be in the position that I was. సో మరి ఆ యొక్క 22 సంవత్సరాల ఆ ప్రాయంలో మరి ఆ వయసులో మరి అలాంటి పొజిషన్లో నేను ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరం. మామూలుగా God had me learning many things when I was in this position of being a project manager. సో మరి నేను ప్రాజెక్ట్ మేనేజర్గా నేను ఆ యొక్క స్థానంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు అనేకమైన విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చి ఉన్నాడు. He had been preparing me for a time to eventually leave my job and move to a different place. అయితే దేవుడు నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు అనేక రీతులుగా మరి ఆ యొక్క ఉద్యోగాన్ని లేకపోతే ఆ స్థానాన్ని వదిలిపెట్టి నేను బయటికి రావటానికి. But this wasn't without trials and tribulations and a very hard decision to make. సో మరి ఎన్నో సమస్యలు శోధనలు నేను నా జీవితంలో ఎదుర్కొన్నాను, తద్వారా నేను ఆ యొక్క నిర్ణయం తీసుకొనటానికి. I actually had to finish work early because of my physical body not being able to keep up with the work. సో మరి ఆ యొక్క పనిని నేను చాలా త్వరగా ముగించటానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నా యొక్క శారీరక కొన్ని స్థితిగతులను బట్టి. What I want you to know about myself is that I also never went to university or anything. I never went to university or anything like that. Okay. I didn't go. Okay. సో అయితే నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ బైబిల్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, చదువుకోలేదు. All my skills were learned from other people that I respected and that God put me underneath them to learn. సో అయితే దేవుడు మరి అనేకమైనటువంటి పెద్ద పెద్ద దైవజనుల ద్వారా వారి దగ్గర నుంచి నేను అనేకమైన పాఠాలు నేను నేర్చుకున్నాను. దేవుడు నన్ను వారి దగ్గర ఉంచడం వల్ల ఆ యొక్క అవకాశం నాకు ఇవ్వటం వల్ల నేను నేర్చుకుని ఉన్నాను. While in that position I became very comfortable with what I was doing. సో అయితే మరి ఆ రీతిగా మరి నేను ఎప్పుడైతే ఈ రీతిగా నేర్చుకుంటూ ఉన్నానో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి అవన్నీ కూడా నేర్చుకోవడానికి నేను ఎంతో సుఖంగా ఉంటూ ఉన్నాను. And so I became very complacent inside. సో మరి నా అంతరంగంలో నేను చాలా సమాధానాన్ని నేను పొందుకుని ఉన్నాను. Soon enough, the job and the money and the things I was doing didn't give me life anymore. సో అయితే మరి నేను చేస్తున్న ఉద్యోగం కానీ నాకున్న సంపద కానీ ఇవేవి కూడా నాకు ఆ సమాధానాన్ని ఇవ్వలేకపోయాయి. I ended up struggling with depression. సో అవన్నీ కూడా మరి నేను ఒక నిరుత్సాహంలోనికి నన్ను నెట్టివేశాయి. And really wondering what my purpose in life was. నిజంగా నేను ఆలోచిస్తున్నాను అసలు నా జీవిత ఉద్దేశం ఏమిటి, నేను అసలు నా గమ్యం ఏమిటి అని. One day I cried out to God. I was like, God, if you're real, I'm ready to do whatever you want me to do. సో అయితే ఒక దినమందు నేను దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాను. దేవుని దగ్గర మోకరిల్లి నేను అడిగాను ఏంటంటే, ప్రభువా అసలు నిజంగా నా యొక్క జీవిత ఉద్దేశం ఏంటి, నేను ఏం చేయాలని నువ్వు ఆశపడుతూ ఉన్నాను, నీ చిత్తం ఏంటి అని చెప్పి నేను దేవుని సన్నిధిలో వచ్చి దేవుని అడిగాను. So I resigned from my job and I moved to a different country to learn more about him. సో అయితే నేను నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసేసి నేను వేరే దేశానికి నేను వెళ్ళి
దేవునికి వాక్యం నుంచి అనేక అంశాలు నేను నేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. I did a 6-month course, a missions course, where I really learned and discovered who God really was. సో అయితే నేను 6 నెలల ఒక కోర్సుని నేను చేసి ఉన్నాను, మిషనరీ కోర్సుని. మరి దేవునికి లేఖనాల్లోంచి నేను అనేక విషయాలు నేను నేర్చుకుని ఉన్నాను. And he really showed up during that time. సో నిజంగా ఆ సమయంలో నేను దేవుణ్ణి చాలా సమీపంగా నేను చూడగలిగాను, దేవుని సన్నిధిని నేను అనుభవించగలిగాను. After being prepared in the school, we went out and lived in South Africa for 3 months. సో ఆ యొక్క 6 నెలల కోర్స్ తర్వాత నేను సౌత్ ఆఫ్రికాలో నేను వెళ్ళి అక్కడ జీవించడం జరిగింది. This is where we saw many signs and wonders through God using each one of us. సో అక్కడ మరి దేవుడు మరి మమ్మల్ని వాడుకోవటము, దేవుడు ఏ రీతిగా మమ్మల్ని వాడుకుంటున్నాడో అనేకమైనటువంటి కార్యాలు మేము అక్కడ చూడగలిగాం. And it completely changed how I saw God working in our daily lives. సో మన ప్రతి దినము దైనందిన జీవితంలో దేవుడు ఏ రీతిగా గొప్ప కార్యాలు చేస్తాడనేది నేను సంపూర్ణంగా అక్కడ నేను చూడగలిగాను. Eventually I went back home to New Zealand. సో మరలా నేను న్యూజిలాండ్కి నేను వచ్చినప్పుడు where I continued to go back to my last job again for another 2 years. మరలా నేను ఒక 2 సంవత్సరాలు నేను ఏదైతే వదిలిపెట్టి వచ్చి ఉన్నానో ఆ యొక్క పనిని నేను మరలా ముగించి ఉన్నాను. Eventually I had to leave that job due to my health. సో నా యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి నేను ఆ యొక్క ఉద్యోగాన్ని నేను వదిలివేయాల్సి వచ్చింది. And I was really struggling with deciding what to do next. సో తర్వాత మరి ఆ యొక్క ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత నా యొక్క అనారోగ్య పరిస్థితులను బట్టి నేను ఏం చేయాలి అని చాలా మటుకు నేను తర్జన భర్జన అవుతూ ఉన్నాను. A few other jobs that I had lined up fell through. సో ఇంకా చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటూ ఉన్నాయి. But then Caitlin in my team, she invited me to help start a ministry in America. సో మరి మా టీంలో ఉన్నటువంటి క్యాథలిన్ తన యొక్క పరిచర్యలు ఏదైతే ఉంటుందో మరి దానిలో వారితో పాటు కలిసి పని చేయడానికి సహాయం కోరుతూ ఉంది. That was about 4 years ago. సో 4 సంవత్సరాల క్రితము ఈ యొక్క సహాయం కోరింది. And so I had to decide to leave my parents and my siblings and my friends and the great lifestyle in New Zealand again, and decide whether I wanted that or decide whether I wanted to follow God. సో మరి నేను ఆ క్షణమందు మరి ఈ యొక్క మరి కుటుంబాన్ని, నా యొక్క ఉద్యోగాన్ని, లేకపోతే నాకున్న సంపదను కానీ, ఆ యొక్క జీవిత విధానాన్ని కానీ వాడన్నిటి కూడా సమస్తాన్ని కూడా వదిలిపెట్టి మరి నేను ఈ ఉద్యోగానికి రావాలా వద్దా అని చెప్పి ఆలోచించుకున్న సమయం అది. I made that choice, and it was also the year that everyone had COVID. Sorry? I made that choice to move to America, but it was also the year that it was 2020. ఓకే. సో మరి 2020 సంవత్సరంలో మరి నేను ఆ యొక్క నిర్ణయాన్ని నేను తీసుకుని న్యూజిలాండ్ నుంచి అమెరికా దేశానికి నేను వచ్చి ఇక పరిచయలో భాగస్వాములు అవటం జరిగింది. So I had a lot of people saying, stay, don't go to the USA yet. సో మరి అనేక మంది నాకు చెప్పి ఉన్నారు, వద్దు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, ఆ అమెరికా వెళ్ళటం అవసరం లేదు అని చెప్పి. Including my mom. నా తల్లిగారు కూడా చెప్పింది. But I had a peace from the Lord that this was the step that I was supposed to take. కానీ మరి దేవుడి నుంచి నాకు గొప్ప మనశ్శాంతి అనేది నాకు దొరికింది. ఆ యొక్క ప్రదేశానికి నేను వెళ్ళాలని దేవుడు నాకు సూచించి ఉన్నాడు. In the Bible it talks about the peace that surpasses understanding. సో మరి బైబిల్ కూడా అదే మనకు బోధిస్తూ ఉన్నది. ఆ యొక్క నీకు దొరికినటువంటి ఆ యొక్క సమాధానమే నువ్వు అర్థం చేసుకోగలిగినటువంటి ఆ యొక్క భాష అని. And so I really leant into that and trusted the Lord. సో మరి నేను నిజముగా మరి దేవుని దగ్గర నేను విశ్వాసం ఉంచి దేవుని నమ్మి నేను ముందుకు వెళ్ళాను. And I left at the start of 2021. సో 2021 సంవత్సరంలో నేను అక్కడ ఆ దేశాన్ని వదిలిపెట్టి నేను రావడం జరిగింది. A little time after that, New Zealand actually went into a very big lockdown. సో మరి ఆ కొద్ది దినముల్లోనే మరి ఆ న్యూజిలాండ్ అంతా కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. So God's timing worked out perfectly for me to come to the US. సో మరి దేవుని యొక్క సమయం అనేది, కాలం అనేది ఎంతో అద్భుతము. మరి నేను అక్కడ నుంచి బయటికి రావడానికి దేవుడు కృప చూపించాడు. So I just want to encourage you with my story is that if you feel the Lord's peace on something, take that step of faith. సో మరి నా యొక్క సాక్ష్యం ద్వారా
నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను ఏంటంటే మరి దేవుడు మరి మీకు అటు సమాధానాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. You may be leaving a lot of good things behind. సో మరి మేబీ కొన్నిసార్లు చాలా మంచి మంచి విషయాలు కానీ వస్తువులు కానీ వాటిని వదిలేవలసి వస్తూ ఉండవచ్చు. But not all good things are all God things. అయితే కానీ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలంటే మరి మంచి విషయాలు అన్నీ కూడా దైవికమైన దేవుని విషయాలు కావు. Because God's plan and purpose will always be better for you. సో ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అనేది వీటన్నిటికంటే ఎంతో గొప్పది, ఉన్నతమైనది. And so 3.5 years since I made that decision, I now get to come to India regularly. సో మరి ఆ యొక్క 3.5 సంవత్సరాల తర్వాత నేను నిర్ణయం తీసుకున్న ఈ 3.5 సంవత్సర కాలంలో మరి భారతదేశానికి కూడా మరి రావటం జరిగింది. And I get to share God's goodness in many different places. సో మరి దేవుని యొక్క మంచితనం గురించి, దేవుని యొక్క సత్యవాకుల గురించి అనేక ప్రాంతాల్లో ప్రకటించడానికి, పంచుకోవడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. And so I just pray that that would just be an encouragement for whatever is going in your life. God always has something good for you. సో కనుక ఈ నా సాక్ష్యం వల్ల మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సాహపరుస్తున్నానంటే మీ జీవితంలో ఏవైతే జరుగుతూ ఉన్నాయో మీరు అనేకమైనటువంటి సంగతుల గుండా మీరు వెళ్తూ ఉండవచ్చు, కానీ దేవునికి ప్రణాళిక ఎంతో గొప్పది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచాలి అని. It may not seem like it at first, but that's where faith comes in. సో కానీ అదే రీతిగా ఉండాలని కాదు, కానీ మీ జీవితంలో ఏదున్నప్పటికీ కూడా అక్కడే విశ్వాసం అనేది మనకు ఎంతో అవసరమై ఉంటా ఉన్నది. Thank you, brother. Thank you so much, brother.